నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్ది జగదర్. ఈక్విటీ వర్సెస్ గోల్డ్ వర్సెస్ ల్యాండ్. చూడండి, ఈక్విటీ అనగానే మనకి అందులో వచ్చేవి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్ అన్నీ వస్తాయండి. అలాగే గోల్డ్, అలాగే సిల్వర్ అని వస్తుంది. కమోడిటీస్ అంటారు వీటిని. గోల్డ్, సిల్వర్, కాపరు, అలాగే ల్యాండ్, రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు చూడండి, చాలా మందికి మాకు కాల్ చేస్తున్నారు. అమాంతం గోల్డ్ బాగా పెరిగిపోయింది, బయట మార్కెట్లో సిల్వర్ బాగా పెరిగిపోయింది, గత 1.5 years చూస్తే వాటికి మంచి ర్యాలీ వచ్చింది, మనం అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అది ఎంతకాలం కనుక అలా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది అని అడుగుతున్నారు. క్వశ్చన్స్ అయితే చాలా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మాకు రీసెంట్గా బాంబే వెళ్ళొచ్చాను. అక్కడ పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లను కలిసాను. సో అందరం కనుక చెప్తే ఎవరు కూడా ఇలా గోల్డ్ పెరుగుతుంది ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మనకి ఈక్విటీ అనేది ఎప్పుడు వైస్ వర్సాగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతూ ఉంటుంది, అలాగే గోల్డ్ పడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు వైస్ వర్సాలాగా వెళ్తుంటాయండి ఎప్పుడైనా మార్కెట్లో. ఇప్పుడు చూడండి, చాలా మంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే, ఇప్పుడు గతంలో చూసాము ఈక్విటీ మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చింది. 2014 నుంచి కూడా చూస్తే 2014 నుంచి పెరుగుతూ 2021లో ఒక కోవిడ్ టైంలో కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్న 6 months తర్వాత మళ్ళీ బుల్ ర్యాలీ అయితే వచ్చింది. 2024 దాకా కూడా ఒక మంచి ర్యాలీ చూశారు. అప్పుడు చాలా మంది ఏం చేశారంటే, గోల్డ్ని అమ్మి గోల్డ్ని తాకట్టు పెట్టి ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి పర్సనల్ లోన్స్ తీసుకొచ్చి ఈక్విటీలో పెట్టారు, అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు కొన్నారు. ఇప్పుడు చూస్తే రివర్స్ అయింది అది. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈక్విటీ మార్కెట్లో మనకి బాగా డిప్ వచ్చింది అంటే ఆల్రెడీ పెట్టాం 50 lakhs, అది ఇప్పుడు 45 lakhs అయింది. ఇప్పుడు ఈ 45 lakhsని అమ్మేసి మనం గోల్డ్కి మారిపోదాం. అలా కనుక గోల్డ్లో మారిపోతే మనకి గోల్డ్లో అట్లీస్ట్ రికవరీ చేసుకుంటాం ఆ 50 lakhsని, అమాంతం మళ్ళీ పెరుగుతుంది అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. అలా ఎప్పుడు షిఫ్ట్ అవ్వకండి. ఎందుకు అంటే వీటి మధ్యలో ఎప్పుడు మార్కెట్లో ఎప్పుడు ఏవి పెరుగుతాయో అని చెప్పలేం. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో మనకి రియల్ ఎస్టేట్ అనేది బాగా పడిపోయింది. అక్రాస్ ఇండియా కూడా రియల్ ఎస్టేట్లో కొంచెం డౌన్ నడుస్తుంది. అలాగే ఈక్విటీ మార్కెట్ బికాస్ ఆఫ్ టారిఫ్స్, ట్రంప్ టారిఫ్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతుంది స్టాక్ మార్కెట్, మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ట్రంప్ టారిఫ్ వల్ల మనకి స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే చూస్తే ల్యాండ్ వాల్యూస్ చాలా హైలో ఉన్నాయి, లేదా అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి ఆప్షన్ లెక్క అందరూ గోల్డ్, కమోడిటీస్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ మాత్రం గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు. సో ఇది ఎప్పటిదాకా పెరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక బెలూన్ తీసుకోండి. ఒక బెలూను బాగా గాలి వదండి, పెద్ద బెలూన్ అవుతుంది అది. మీరు గాలి వదిలేయండి. ఆ గాలిలో ఎంతసేపు ఉంటుంది ఆ బెలూన్ అంటే ఎవరు చెప్పలేరు. ఉంటే ఒక 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు. అయితే ఆ బెలూన్ పగిలిపోతుంది, లేదా అందులో గాలి తగ్గి వెళ్ళగా డౌన్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే చూడండి, ఈ గోల్డ్ ప్రైస్ కూడా అంతే. బయట మార్కెట్లో బెలూన్ లాంటిదే, అది పెరుగుతూ ఉంటుంది. అలా ఎంతకాలం పెరుగుతుంది ఎవరు చెప్పలేరు. మళ్ళీ పట్టం కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎదురు బరస్టన్ అవుతుంది, లేదా కిందకు వస్తుంది. సో బై 2026 మిడ్ అనుకుంటున్నాం, జూన్ తర్వాత నుంచి కూడా కొంచెం గోల్డ్ కరెక్షన్ అవ్వచ్చు, తగ్గచ్చు, మళ్ళీ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది. సో అట్లా మారుతుంటాయండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ గోల్డ్ని అమ్మేసి మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి గోల్డ్కి అలా షిఫ్ట్ అవ్వకండి. మన దగ్గర అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎస్ఐపి చేయండి. అంతేగాని ఒక సెగ్మెంట్ని అమ్మేసి మళ్ళీ వేరే సెగ్మెంట్కి వెళ్తే వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది పడుతుంది, మళ్ళీ ఇది పెరుగుతుంది, మళ్ళీ లాస్ అవుతాము. సో ఎప్పుడు అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ.